3 దశాబ్దాల వర్గీకరణ పోరాటానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన కూడా చేసింది. అయితే వర్గీకరణను వెంటనే అమలు పరచకుండా ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఇటు ఉద్యమ బాట పట్టింది ఎంఆర్పీఎస్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలోనే వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించిన ఏకసభ్య కమిషన్ వర్గీకరణ చేయాలని సిఫార్సు చేసిందని అన్నారు. 15% ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసిందని రేవంత్ అన్నారు. గ్రూప్ 1లోని 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్, జనాభా 3.28%. గ్రూప్ 2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9% రిజర్వేషన్, జనాభా 62.74%. గ్రూప్ 3లోని 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్, జనాభా 33.96% కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఎస్సీ కులాల గ్రూపులకు రోస్టర్ పాయింట్లో క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్గీకరణ అంశంపై సభలో వాయిదా తీర్మానం ఇస్తే తమను సస్పెండ్ చేస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సభానాయకుడిగా దీన్ని అమలుపై ప్రతిపాదనలు చేస్తున్నా అని, వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకనాడు ఇదే సభలో నేను, సండ్ర వెంకట వీరయ్య గారు, సంపత్ కుమార్ గారు అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభానాయకులు, ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది. కానీ ఈనాడు ఈ సభలో మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను ఈరోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము, ప్రజాస్వామ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వర్గీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటున్నట్టు అవాస్తవాలు చెప్తున్నారని, వర్గీకరణ అమలు చేయాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి అందించామన్నారు కేటీఆర్. మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం. మీరు పాజిటివ్ దృక్పథంతో అడిగితే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష, కానీ వాస్తవాలను మార్చలేరు, ఎందుకంటే ఇది అసెంబ్లీ రికార్డు. 2014 29 నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న రోజు తర్వాత 5 సంవత్సరాల తర్వాత, ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఇటు వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసిందని, వెంటనే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఉద్యమ బాట పట్టింది. ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు 1000 గొంతులు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం సభ నిర్వహణకు అనుమతించకపోవడంతో ఎలాంటి పిలుపు ఇచ్చినా పాటించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ నిరసనల నేపథ్యంలో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.